వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మారకపోతే కనుమరుగైపోతారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ అధ్యక్షుడిని తీవ్రంగా హెచ్చరించారు మంత్రి కందుల దుర్గేష్. కందుల దుర్గేష్ అలా విమర్శించడాన్ని, మండిపడ్డాన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పొట్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళు ఇన్సైట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. కందుల దుర్గేష్ గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలని, దుష్ప్రచారాలని తిప్పికొడుతూ ఆయనకు కూడా కోపం వచ్చే స్థాయిలో వాళ్ళు వ్యవహరించిన తీరుని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ కనుమరుగైపోతారంటూ ఆయన తీవ్రంగానే విమర్శించారు. ఆ విమర్శన వెనకాల ఆయన అంతలా మండిపట్టడం వెనకాల గల కారణాలు ఏంటంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా కందుల దుర్గేష్ గారు సాధారణంగా ఆయన ఏమి అంత అగ్రెసివ్గా మాట్లాడరు. చాలా సాఫ్ట్ పర్సన్, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ ఆయన. అంటే అదేదో చెప్తారు చూడండి, కోపం వచ్చిందంటే పోదు రాదు కానీ అని. అట్లాగా ఆయన హర్ట్ అయ్యారు. ఎందుకు హర్ట్ అయ్యారు? ఆయన వ్యక్తిగతం కాదు హర్ట్ అవ్వడానికి. వీళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 విషయంలో కావచ్చు, మిగిలిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఈ వైసీపీ చేస్తున్న, అసలు మీరే చూసారు ఆ వీడియోలు, అవన్నీ ఫేక్ వీడియోలు ఎలా ఉన్నాయి. అసలు ఎంత సిగ్గులేనితనం అంటేనండి, చెయ్యి వెనక్కి పెట్టుకుని, మీకు చూసారా ఆ చెయ్యి వెనక్కి పెట్టుకోవడంలో మీకు షర్ట్ కూడా ఇలా వంకర అయిపోయింది. యూ కెన్ అబ్జర్వ్ దట్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది అది చూడగానే. అప్పుడు ఇంకా ఈ చెయ్యి తీసింది చూడలేదు మనం. అక్కడే మీకు అర్థమైపోతుంది అది ఫేక్ వీడియో అని. అసలు ఎందుకండి ఇంత దరిద్రాలు? అసలు ఎందుకు ఈ వైసీపీకి ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? రేపో మాపో ఈ మద్యం కుంభకోణంలో నువ్వు ఫైనల్గా జైలుకి వెళ్ళబోతున్నావు జగన్మోహన్ రెడ్డి. నీకు ఎందుకు వచ్చింది ఇవంతా? నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేనేం చేయాలి, నా భవిష్యత్ ఏంటి, నాకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల నాకు ఇప్పుడు నేను వీళ్ళని తిట్టడం వల్ల నాకు కలిసి వచ్చేది లేదు, వాళ్ళు చేయాల్సింది చేశారు, చేస్తున్నారు, సూపర్ 6 నిజంగానే సూపర్ హిట్ అయ్యాయి, దివ్యాంగులకి మనం అక్రమంగా ఇచ్చిన పెన్షన్లు వీళ్ళు తొలగిస్తున్నారు అనేది ఆయన గుర్తుపెట్టుకోకపోతే ఎట్లాగండి? అసలు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ? వైసీపీ వాళ్ళు. పోనీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, ఆయన చుట్టూ ఉండే వాళ్ళకైనా రావాలిగా బుద్ధి ఈ పాటికి. అంటే ఆయన దగ్గర చేరేవాళ్ళు బుద్ధి లేకపోతే ఆయన దగ్గర చేరే ఎలాగ బుద్ధి లేదు. అప్పుడు బుద్ధి లేక చేరారు. సరే, ప్రతి నెల ఏదో వాళ్ళు ఏం ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇంకా చివరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఒక నారాయణ స్వామి లాంటి వాడే మొన్న ప్రెస్ మీట్ పెట్టి భయపడుతూ నేను జగన్ పేరు చెప్పలేదు, జగన్ ఏమీ చేయలేదు అంటూ చెప్పాడంటేనే మనకు అర్థమవుతుంది విషయం. ఇప్పుడు మీరు ఎందుకు అసలు ఇలాంటి వాళ్ళకి మినిస్టర్షిప్లు ఇస్తారు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారు, వాళ్ళని వాడుకుంటారు అని మనం అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. మేమేదో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి అంతా మేము ఎత్తిన పెట్టుకుంటాం, వాళ్ళకి చాలా మంచి చేస్తామని వాళ్ళు ముంచేశారు మీరు. ఇవాళ నారాయణ స్వామి మొలగడానికి 45 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మచ్చలేదన్న పెద్ద మనిషి ఇవాళ వలవల ఏడ్చే స్థితిలో ఉన్నాడు ఆయన. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇదే నారాయణ స్వామి కావచ్చు, లేకపోతే రేపొద్దున ఎవరు విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళ వల్ల జైలుకి వెళ్ళిపోయేది ఆయనే. ఒక వాసుదేవరెడ్డి చెప్పారు, వీళ్ళందరూ చెప్పబట్టే కదా ఇవాళ వీళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చాయి మనకి, ఒక విజయసాయి రెడ్డి చెప్పటం వల్ల కదా. సో నేను అనేది ఏంటంటే, మీరు అభివృద్ధిని మెచ్చుకోకండి. మీరు నిన్నటి వరకు ఏమన్నారు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదన్నారు. కానీ వాళ్ళు వచ్చిన 13 నెలల్లో మొత్తం అన్నీ ఇచ్చేశారు. మీరు 8 నెలల తర్వాత మొదలుపెట్టి చివరి వరకు మీరు మీ పథకాలు పూర్తి ఇవ్వడం అంటే, నేను చెప్పేది వాళ్ళిద్దరి మధ్య ఉండే డిఫరెన్స్ చెప్తున్నానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నువ్వు ఏ రకంగా పోటీ పడగలవు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇంకో జన్మెత్తినా కూడా పోటీ పడలేవు. ఆ స్థాయి కూడా లేదు. అసలు స్థాయి వదిలేయండి, యూ కెనాట్. బికాజ్ నువ్వు ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నిన్ను నువ్వు నిభాయించుకోలేకపోయావు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు, నువ్వు తింటంలో ఏదో ఒక పందికొక్కను మించిపోయావు తప్ప మంచి పనులు చేయటంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేదు. ఆయన నువ్వు ఎంత అణగదొక్కాలనుకున్నావో ఆయన అంతలా పైకి లేచి ప్రజలు కావాలనుకున్నారు ఆయన 4వ ముఖ్యమంత్రిగా. ఆయన వచ్చాక ఇంతవరకు మీరు ముసలాడని హేళన చేశారు. ఈ రోజు వరకు ఆయన ఎప్పుడైనా నీరసంగా కనిపించాడా నీలాగా? ఏడుస్తూ ఏ రోజైనా కనిపించారా ఆయన నీలాగా జగన్మోహన్ రెడ్డి? అదే ఉత్సాహం, అదే నవ్వు, అదే ఇది. ఇప్పుడు ఇంకా రోజు రోజుకి ఆయన యంగ్ అయిపోతున్నారు. రోజు రోజుకి ఇంకా పిల్లలతో సహా ఆయన సెల్ఫీలు తీసుకున్నారు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు 5 ఏళ్లలో చేసావా? నువ్వు అసలు బయటకు వచ్చి ఎవరైనా కలిసావా? నువ్వు పరదాలు లేకుండా బయటకు వచ్చావా? 1000 మంది నీ చుట్టూ సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చావా? ఇది కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అదే చెప్తున్నారు కందుల దుర్గేష్ గారు. నువ్వు ఇలాగే ఉంటే ఇంకా నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోతావు. నీ పార్టీ ఇప్పటికే
మట్టి కొట్టుకుపోయింది, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు ఆయన. సో మనం చెప్పేది ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డికి నీకు అసలు చెప్పాల్సిన పని లేదు, నువ్వు మళ్ళీ రావాల్సిన పని అంతకంటా లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలకి విసుగ్గా ఉందండి, ప్రజలకి చాలా చికాగ్గా ఉంది ఈయన చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే ఒక్కసారి ఒక బస్సు ఎక్కమనండి, ఒక మహిళలు ఉండే ఒక బస్సు ఎక్కి, ఎవరు సెక్యూరిటీ వద్దు, ఆయన చెప్పకుండా సడన్గా కాన్వాయ్ దిగి ఒక వెళ్తున్న బస్సు ఎక్కేసి, రన్నింగ్ బస్సు, ఆయన ఎంగ కదా పరిగెట్టి ఎక్కేసి అక్కడ ఒక్కొక్కరిని అడగమనండి, అమ్మ నీకు ఈ పథకం వచ్చిందా, చెల్లెమ్మ నీకు ఈ పథకం వచ్చిందా, అక్క నీకు ఈ పథకం వచ్చిందా, అక్క చెల్లెమ్మలు మీకు ఈ పథకాలు వచ్చి అడగమనండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సాహసం చేయలేకపోయాడు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ఇప్పుడు ఏం చేస్తాడు ఇంకా? అంటే దమ్ముంటే చేయాలి. ఇప్పుడు ఎందుకంటున్నావు అంటే నువ్వు అది అడగనప్పుడు నీకు విమర్శించే హక్కు లేదు, నువ్వు లేండి ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నించక జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని నువ్వు కన్ఫ్యూజ్ చేయాలని అనుకోకు, ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వరు, వాళ్ళకి ఖచ్చితంగా అందాల్సినవి అందుతున్నాయి. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో మీరు ఏదైతే తప్పులు చేశారో దాన్ని ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది. కాళ్ళు చేతులు సవ్యంగా ఉండి, కాళ్ళు సవ్యంగా ఉండి దివ్యాంగ పెన్షన్ పొందే ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ పేర్లు ఏరి పడేస్తున్నారు. సిగ్గుండాలి మీరు ఇవ్వడానికి. ఒక చక్కటి మనిషిని మీరు ఒక దివ్యాంగుణ్ణి చేసి మీరు కూర్చోబెట్టి వాళ్ళని ఏం నేర్పించారు మీరు? నువ్వు ఆల్రెడీ నువ్వు ఈ పథకాలని చెప్పి ఓ పక్కేమో అమ్మఒడి అని చెప్పి నువ్వు ఇద్దరికి ఇస్తాను ఒకళ్ళకి ఇచ్చి ఆ డబ్బులు సాయంకాలం అయ్యేసరికి నువ్వు వాళ్ళు తాగేసాక డబ్బులు వసూలు చేసుకున్నావు. వాళ్ళని ఎలా నాశనం చేయాలో చేసావు, కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లేదు. కాబట్టి మనం చెప్తున్నది ఒకటేనండి, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి నువ్వు ఏమీ చేయొద్దు, ప్రజలకి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో చూసుకో అవకాశం ఉంటే. ఎందుకంటే ఓ పక్క నువ్వు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్కి వాళ్ళు అడగకుండానే ముందే వెళ్ళిపోయావు, నేను మీకు మద్దతు ఇస్తానని. కాబట్టి అది అయిపోయాక నీ సెప్టెంబర్ నెలాఖరులోపు నీ భవిష్యత్ ఏంటో చూసుకో. దివ్యాంగులకి ఎవరెవరికి పెన్షన్ ఇవ్వాలో ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. సూపర్ 6 ఎలా అమలు అవ్వాలో వాళ్ళు చూసుకుంటారు, నీ బాధ్యత కాదది, అది తెలుగుదేశం కూటమి బాధ్యత. వాళ్ళకి బాధ్యతలు తెలుసు, బరువులు తెలుసు వాళ్ళకి. నీకులాగా దుష్ప్రచారాలు చేయటం మాత్రం తెలియదు అని మనం ఈ సందర్భంగా చెప్తాం. మేడం, పెన్షన్ మీద వలవలా ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు, ప్రజల ఆస్తులు దోచేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తండ్రికి కూడా పెన్షన్ ఇప్పించుకున్నాడు. మళ్ళీ ప్రజల డబ్బుతో తండ్రికి పెన్షన్ ఇప్పించుకున్నాడు. అలాంటి వింత మనుషులు ఇవాళ పెన్షన్ల గురించి మాట్లాడిని మీరు ఎట్లా చూస్తారు? అసలు చెవిరెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలా సార్? నేను ఇంత అమాయకుణ్ణి, అసలు నేను తాగను, నేనేమో గోశాల పెట్టుకున్నాను, నేను చాలా శుద్ధ సాత్వికుణ్ణి, నేను చాలా సంప్రదాయవాదిని అంటే నేను అందుకని అంటే ఆయన గురించి మాట్లాడాలని అని చెప్తూ ముంచేసే రకం చెవిరెడ్డి. ఇవాళ 8.4 కోట్లు దొరికినప్పుడు అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడి దగ్గర దొరికాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనుచరుడి దగ్గర దొరికాయా? ఆ రోజు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు? ఇవాళ మీరు అన్నట్టుగా తండ్రికి ఎవడైనా పెన్షన్ ఇప్పించుకుంటాడండి సిగ్గు లేకుండా? ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా పనిచేసి అసలు ఇది వినటానికి కూడా అసహ్యంగా ఉంది. వాళ్ళ నియోజకవర్గం ప్రజలకు తెలుసో లేదో ఒక్కసారి ప్యాంప్లెట్లు వేసి పంచితే సరిపోతుంది. ఇగో ఇంత గొప్ప వ్యక్తమ్మా మీ నియోజకవర్గాల్లో పనిచేసిన అని చెప్పి, ఇంతకంటే దౌర్భాగ్యం లేదు సార్. ఇంకా ఇలాంటి చెవిరెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు మద్యం కుంభకోణం అంటేనే తెలియదు, నాకు అసలు మద్యం అంటేనే తెలియదు అంటున్నాడు. అలాంటి వ్యక్తులు కూడా పెన్షన్ల గురించి మాట్లాడడానికి మనం విమర్శించాలి. అదే చెప్తున్నాను నేను. మీరందరూ తెల్లారి లేచి పెన్షన్లు సరిగా, ఈ ప్రభుత్వం రాగానే 4,000 చేసి పెన్షన్ ఫస్ట్ రోజే ఇచ్చింది. అది పెన్షన్ ఇవ్వటం అంటే. దివ్యాంగులకు అంటారా? దివ్యాంగులు కూడా చెప్పింది 6,000 ఇస్తున్నారు వాళ్ళు. దివ్యాంగుల్లో వీళ్ళు చాలామందికి నేను నెంబర్ చెప్పనండి మీరు, ఎందుకంటే ఆశ్చర్యపోతారు, అంతమందికి వీళ్ళు అక్రమంగా పెన్షన్లు ఇచ్చారు, దొంగ సర్టిఫికెట్లు. మరి అందులో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టాలు కూడా ఎవరైనా ఉన్నారా మనకు తెలియదు. అంటే అన్నీ సవ్యంగా ఉండి అవయవాలు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పెన్షన్లు తీసుకున్నారు. తండ్రికే ఇచ్చుకున్నవాడు వాళ్ళకి ఇచ్చుకోడా, యంగ్స్టర్స్కి ఇచ్చుకుంటాడు కదా. సో అవి కూడా ఏర్పడేయాలండి. ఇప్పుడు ఇంకొక విషయం సార్, మీరు పెన్షన్లు అన్నారు కాబట్టి గతంలో పనిచేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా ఈ పెన్షన్లు, దొంగ పెన్షన్లలో? అలా ఎవరికైనా ఇచ్చారనే విషయాన్ని కూడా ఒక్కసారి పరిశీలించాలండి. అలాంటి వాళ్ళు ఉంటే ముందు ఈ మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు నిల్చోబెట్టి కడిగేయాలి వైసీపీ వాళ్ళని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. అదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని త్వరలో ఆ బండారం కూడా బయలు అవ్వాలి సార్, బట్టబయలు అవ్వాలి సార్. చాలా మంది అర్హత లేని వాళ్ళకి వికలాంగుల పెన్షన్ ఇప్పించి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారంట వీళ్ళు. కమిషన్ అంటే వాళ్ళు ఇంకా ఏమైనా తీసుకుంటారు, నెల వచ్చే పెన్షన్ లో కూడా సగం తిన్నా కూడా మీరు ఆశ్చర్యపోవాలి. వాలంటీర్లు అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు
ఆఖరికి పెద్దలు కూడా తీసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అదే అందుకే ఇప్పుడు మీరు పనిలో పని వాలంటీర్లు కూడా విచారించాలండి. తర్వాత పెన్షన్లు ఎవరికి వచ్చాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించాలి. వాళ్ళ కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నాయా లేదా, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడాలి. ఇవన్నీ కూడా విపులంగా వీడియోలు తీసి మీరు ప్రజల్లోకి పంపించాలని కోరుతున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను కబ్జా చేసిన దుర్మార్గుడు, అతని తండ్రికి పెన్షన్ ఇప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన వింతలు విడ్డూరాలు, వీటికన్నిటికీ ఆద్యుడైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెన్షన్ మీద పడి ఆడవటాన్ని తప్పుపడుతూ చక్కగా విశ్లేషించిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.